నమస్తే. మనకు పెద్దవాళ్ళు చెప్పే ఇంకొక పద్ధతి ఏంటంటే, పూజా విధానం గానియండి, వంట చేసేటప్పుడు గానియండి, మడి కట్టుకొని చేసేవాళ్ళు. మడి అంటే ఏంటి? తడి బట్ట ఒకటి ఆరేసుకొని ఆ తడి గుడ్డ కట్టుకునేవాళ్ళు. లేకపోతే అలా కొద్దిగా ఆరేసుకొని కట్టుకునేవాళ్ళు. తర్వాత జుట్టు విరబోసుకోవద్దు. జుట్టు విరబోసుకుని ముడి గాని జడ గాని వేసుకోమని చెప్పేవాళ్ళు. ఎందువల్ల ఇప్పుడు మనం వంట చేసేటప్పుడైనా కానివ్వండి, దేవుడు దీపారాధన చేసేటప్పుడు కానీ మనకు ఆ నిప్పు అనేది మనం దగ్గరగా ఉంటాం. మనం దేవుడు దీపారాధన చేసేటప్పుడు దీపాలు వెలిగించడానికి అగ్ని ఇవన్నీ దగ్గరగా ఉంటుంది. తర్వాత మనం వంట చేసేటప్పుడు కూడా, ఇంకా పూర్వకాలంలో అయితే మనకు కట్టెలు పోయి ఉన్నప్పుడు మరి అది చాలా అన్కంట్రోలబుల్ గా ఉండేది. ఇప్పుడైనా కొంచెం కంట్రోల్ చేస్తున్నారు హై అనేసి. అలా ఉన్నప్పుడు సింథటిక్ బట్టలు కానీ, జుట్టు విరబోసుకోవడం కానీ, ఇలా చేసి వంగేయడం లేయడం చేసి ఈజీగా మనకు నిప్పు అనేది అంటుంది. అందువల్ల ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనకు తడి బట్టలు కట్టుకోండి, జుట్టు ముడేసుకోండి, లేకపోతే జడేసుకోండి అని చెప్పేవాళ్ళు. ఇంకా వంట చేసేటప్పుడు జుట్టు విరబోసుకొని మనం వంటలు చేసామనుకోండి, జుట్టు అంతా అన్నంలో పడుతుంది. ఆ వెంట్రుకలన్నీ అలాంటి అన్నాలు తింటారా? అందుకని జుట్టు శుభ్రంగా ముడేసుకుని తడి బట్టలు అలా ఆరేసుకుని తడిగా ఉన్న బట్టలు కట్టుకుని చేసుకునేవాళ్ళం. సో మనం పెద్దవాళ్ళు చెప్పింది ఎప్పుడు మన మంచి కోసమే చెప్తారని గ్రహించుకోవాలి. నమస్తే. మనకు పెద్దవాళ్ళు చెప్పే ఇంకొక పద్ధతి ఏంటంటే, పూజా విధానం కానివ్వండి, వంట చేసేటప్పుడు కానివ్వండి, మడి కట్టుకొని చేసేవాళ్ళు. మడి అంటే ఏంటి? తడి బట్ట ఒకటి ఆరేసుకొని ఆ తడి గుడ్డ కట్టుకునేవాళ్ళు. లేకపోతే అలా కొద్దిగా ఆరేసుకుని కట్టుకునేవాళ్ళు. తర్వాత జుట్టు విరబోసుకోవద్దు. జుట్టు విరబోసుకుని ముడి గాని జడ గాని వేసుకోమని చెప్పేవాళ్ళు. ఎందువల్ల ఇప్పుడు మనం వంట చేసేటప్పుడైనా కానివ్వండి, దేవుడు దీపారాధన చేసేటప్పుడు కానీ మనకు ఆ నిప్పు అనేది మనం దగ్గరగా ఉంటాం. మనం దేవుడు దీపారాధన చేసేటప్పుడు దీపాలు వెలిగించడానికి అగ్ని ఇవన్నీ దగ్గరగా ఉంటుంది. తర్వాత మనం వంట చేసేటప్పుడు కూడా, ఇంకా పూర్వకాలంలో అయితే మనకు కట్టెలు పోయి ఉన్నప్పుడు మరి అది చాలా అన్కంట్రోలబుల్ గా ఉండేది. ఇప్పుడైనా కొంచెం కంట్రోల్ చేస్తున్నారు హై అనేసి. అలా ఉన్నప్పుడు సింథటిక్ బట్టలు కానీ, జుట్టు విరబోసుకోవడం కానీ, ఇలా చేసి వంగేయడం లేయడం చేసి ఈజీగా మనకు నిప్పు అనేది అంటుంది. అందువల్ల ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనకు తడి బట్టలు కట్టుకోండి, జుట్టు ముడేసుకోండి, లేకపోతే జడేసుకోండి అని చెప్పేవాళ్ళు. ఇంకా వంట చేసేటప్పుడు జుట్టు విరబోసుకొని మనం వంటలు చేసామనుకోండి, జుట్టు అంతా అన్నంలో పడుతుంది. ఆ వెంట్రుకలన్నీ అలాంటి అన్నాలు తింటారా? అందుకని జుట్టు శుభ్రంగా ముడేసుకుని తడి బట్టలు అలా ఆరేసుకుని తడిగా ఉన్న బట్టలు కట్టుకుని చేసుకునేవాళ్ళం. సో మనం పెద్దవాళ్ళు చెప్పింది ఎప్పుడు మన మంచి కోసమే చెప్తారని గ్రహించుకోవాలి.